నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, మనము ఇంటి నుంచి కాలు బయట పెట్టి అది డివోషనల్ గా అంటే విహారయాత్ర కావచ్చు, లేకపోతే దేవుని ఆలయాలు సందర్శించడానికి కావచ్చు, మొదటగా గుర్తొచ్చేది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. బికాస్ ఆఫ్ మీరిచ్చే ఫెసిలిటీస్ అట్లా ఉంటాయి, ఓకే, మీరిచ్చే అకామిడేషన్స్ అట్లా ఉంటాయి. సో అన్ని కలగలిపే సో ఫస్ట్ చాయిస్ మాత్రం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వైపుకే వెళ్తున్నారు యాత్రికులు అందరూ కూడా. సో ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్కరికి కూడా ఎంత విహారయాత్రలకు వెళ్ళినప్పటికీ కూడా దైవ దర్శనానికి వెళ్ళాలని అనుకుంటారు. అందులో ముఖ్యంగా మనం చూస్తే కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ మన ఫస్ట్ లిస్ట్లో ఉంటాయి. ఒకవేళ దైవ దర్శనానికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఈ 3 ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఇచ్చే ప్యాకేజ్ ఎలా ఉందండి? మన దగ్గర మేడం ఒక ఫిక్స్ డిపార్చర్ ఉంది. కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్య ఈ 3 ప్లేసెస్ కలిపేసేసి కేవలం 3 nights 4 daysలోనే టూర్ ఉందన్నమాట. 3 nights 4 daysలో మనం బై ఫ్లైట్ ఇస్తున్నాం మేడం. వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకున్నా లేదా బెంగళూరు నుంచి వెళ్ళాలనుకున్నా విత్ ఫ్లైట్స్తో కేవలం 25,999. ఇందులో వాళ్ళకి హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఫ్లైట్ ఇస్తున్నాం వెళ్ళడానికి, మళ్ళీ తిరిగి రావడానికి కూడా. ప్లస్ అక్కడ దిగిన తర్వాత అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఫెసిలిటీస్ ఇందులో వచ్చేస్తాయి. అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వచ్చేంత వరకు పూర్తి బాధ్యత మీదే. ఎగ్జాక్ట్లీ మేడం. ఎంత సార్ అది ప్యాకేజ్ ఒకసారి చెప్పండి? కేవలం 25,999. ఎక్కడ వినలేదు ఇది, అది చాలా ఇంపాసిబుల్, తెలిసిన విషయమే. ఎట్లా అంత తక్కువ ప్రైస్ లో మీరు పట్టుకెళ్తున్నారు? ఈ క్రెడిట్ అంతా కూడా ఏదైతే ఉందో మేడం, లాస్ట్ 25 years నుంచి ఈ ట్రావెల్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఎయిర్లైన్స్ నుంచి కానివ్వండి, లేకపోతే హోటల్స్ నుంచి కానివ్వండి, మాకు వెహికల్స్ నుంచి కానివ్వండి బెస్ట్ ప్రైజెస్ వస్తాయి. సో వీటన్నిటిని మేనేజ్ చేయడానికి మా కంపెనీ ఎండి గారు ఆర్వి రమణ గారు ఎవరైతే ఉన్నారో ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడేసేసి ఒక బెస్ట్ ప్రైస్ మాకు కావాలని చెప్పనేసి ఒక 6 months వరకు ఫ్లైట్ టికెట్స్ అనేది కూడా బ్లాక్ చేస్తున్నాం అనమాట. సో కొన్ని ఫిక్స్ డిపార్చర్ అన్నట్టుగా కాకుండా ఈ కాశీ యాత్ర ఏదైతే ఉందో ప్రతిరోజు అనమాట, ఏ డే అయినా సరే కస్టమర్ చూస్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే స్పెసిఫైడ్ గా ఈ మంత్ లోనే వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలని ఏం లేదు. ఎవ్రీడే కాశీ వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు త్రూ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎగ్జాక్ట్లీ మేడం. జస్ట్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ వాళ్ళు కాల్ చేసేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏ డేట్లో వెళ్ళాలనుకుంటున్నారు, ఒక వీకెండ్ వచ్చేలాగా వెళ్ళాలనుకుంటున్నారా, వీక్ డేస్లో వెళ్ళాలనుకుంటున్నారా, సో ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఈ యాత్ర అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసేసి 3 nights 4 daysలో మనం అక్కడ చూపించే ప్లేసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. అక్కడ మనం 3 days ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ కదండి. 4 days మేడం. 4 days ఉండొచ్చు, 3 nights అవుతాయి. ఓకే, ఎట్లా ఉంటుంది ప్యాకేజ్ లో? ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఫ్లైట్ వెళ్ళి వారణాసిలో దిగుతాం మేడం. అక్కడ దిగంగానే మా రిప్రజెంటేటివ్ కూడా ఒకరు వెళ్ళి ఎయిర్పోర్ట్లో వాళ్ళని రిసీవ్ చేసుకొని హోటల్ తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ డేలో వాళ్ళు కాశీ విశ్వనాథ్ టెంపుల్, విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్ ఈ 3 temples ఫస్ట్ డే దర్శనం చేసుకుంటారు. దాని తర్వాత అక్కడ ప్రతిరోజు గంగామ్మ వారికి జరుగుతున్నటువంటి హారతి, గంగా నదికి ఇచ్చేటువంటి గంగా హారతి ఏదైతే ఉందో అది చూసుకొని చేసి ఆ రోజు నైట్ అనేది ముగించుకుంటారు అనమాట. అక్కడ ఉంటారు. సో ఆ డే ప్రోగ్రామ్ అయిపోయింది. సెకండ్ డే వాళ్ళు కాశీ నుంచి బయలుదేరి ప్రయాగ్రాజ్ వెళ్తారు. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి సంగమంలో స్నానం చేసి అక్కడ ఏమైనా పూజా కార్యక్రమాలు చేసే ఉంటే పూజలు చేసేసి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం మాధవేశ్వరి శక్తిపీఠం అక్కడ ఉందన్నమాట. సో ఆ టెంపుల్ దర్శనం చేసుకొని చేసి ఆనంద్ భవన్ అని చెప్పనేసి ఒక మ్యూజియం ఉందన్నమాట. నెహ్రూ గారు ఉన్నటువంటి ఇల్లు అది. సో దాన్ని మ్యూజియం చేశారు. సో అది కూడా విజిట్ చేసి సెకండ్ డే ఈవినింగ్కి వాళ్ళు అయోధ్య రీచ్ అవుతారు. సో సెకండ్ డే నైట్ స్టే అయోధ్యలో ఉంటారనమాట. సో థర్డ్ డే మార్నింగ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయోధ్యలో కొత్తగా నిర్మించినటువంటి రామ్ జన్మభూమి టెంపుల్, సరయూ నది, హనుమాన్ గడి, అలాగే అక్కడ ఉన్నటువంటి చిన్న టెంపుల్స్ ఏవైతే లోకల్గా ఉన్న టెంపుల్స్ అన్ని కూడా విజిట్ చేసి మధ్యాహ్నం తర్వాత బయలుదేరి తిరిగి మళ్ళీ కాశీకి వచ్చేస్తారు. సో థర్డ్ డే ఈవినింగ్ అంతా వాళ్ళు కాశీకి వచ్చేస్తారు. ఫోర్త్ డే ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్న టెంపుల్స్ ఏమైనా చూడాలనుకున్నా, లేకపోతే ఏమైనా పితృ కార్యక్రమాలు చేయించాలనుకున్నా, లేకపోతే కాశీ విశ్వనాథ్ మందిర్లో ఏదైనా అభిషేకాలు చేయించాలనుకున్నా, లేదు బెనారస్ సిల్క్ ఏదైతే మనకు ఫేమస్ శారీ షాపింగ్ ఉంటుందో అట్లా ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా సరే ఆ 4th డే లీజర్గా టైం ఉంటుంది. వాళ్ళ ఫ్లైట్ టైం ప్రకారం మళ్ళీ రిటర్న్ బ్యాక్ అనేది వచ్చేస్తారు. సో 4th డే కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉంచారు మీరు. ఎగ్జాక్ట్లీ. అంతవరకు వెళ్ళిన తర్వాత మన పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏమైనా ఉంటే అవి కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు. సో అక్కడ మనకైతే ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇంత తక్కువ ప్రైస్ కి మీరు పట్టుకెళ్తున్నారంటే చాలా మందికి డౌట్స్ ఏమొస్తాయి, అకామిడేషన్ ఎట్లా ఉంటుందో, ఎలాంటి హోటల్స్ ఇస్తారో, మనకి ఫుడ్ ఎట్లా ఉంటుందో అనే డౌట్స్ జనరల్ గా ఉంటాయి. మీరేం చెప్తారు?
ఇందులో అయితే మేడం మనం డీలక్స్ అకామిడేషన్, ఏసీ అకామిడేషన్ ఇస్తున్నాం అనమాట. ఇద్దరు కలిపి ఒక రూమ్ ఉంటుంది. ఇందులో ఫుడ్ కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఉంటుంది అనమాట. ప్లస్ వీళ్ళతో పాటు వెహికల్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని హోటల్ తీసుకొచ్చేస్తారు. సెకండ్ డే మనం డిస్కస్ చేసినట్టుగా ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి, అయోధ్య వెళ్ళడానికి నైట్ స్టే ఉండి మళ్ళీ తిరిగి అయోధ్య నుంచి బ్యాక్ రావడానికి మొత్తం అంతా కూడా వాళ్ళతో పాటు ఒక వెహికల్ ఉంటుంది. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మినిమం ఒక 10 మెంబర్స్ అనేది అయితే ట్రావెల్ చేస్తూ ఉంటారు మేడం. ఎవ్రీ డే ఆల్మోస్ట్ మినిమం. సో అది మాక్సిమం 20 మెంబర్స్ వెళ్తున్నారు, 40 మెంబర్స్ అవ్వచ్చు. సో మాక్సిమం గ్రూప్ అనేది కూడా వెళ్తూ ఉంటారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత క్రౌడ్ కాస్త ఎక్కువ పెరిగారని విన్నాం కదండి. ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. సో వాటిని ఉద్దేశించుకునేసేసి ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్ అనేది కూడా షార్ట్ పీరియడ్ లో ఎవరైనా తక్కువ డేస్ లో వెళ్ళి రావాలి అన్న వాళ్ళకి ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ప్యాకేజ్. ఓకే, ఇది నామినల్ గా ఉండే ప్యాకేజ్. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇంకా ఆ పక్కన ఉన్న పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించాలి అని అనుకుంటున్నారు అనుకోండి, మీరు దాంట్లో ఇంక్లూడ్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 3 nights 4 days ఇది ఫిక్స్ ప్రోగ్రామ్. ఇన్ కేస్ ఎవరైనా కస్టమర్స్ మాకు 5 days కావాలి, 6 days కావాలి, అక్కడ ఉన్నటువంటి గయా బుద్ధగయ చూడాలన్నా, లేదంటే నైమిషారణ్యం చూడాలనుకున్నా, లేకపోతే సీతామఢి, వింధ్యాచల్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ టెంపుల్స్ ఉన్నాయి. సో వారికి అనుగుణంగా వాళ్ళకి సంబంధించి 7 days లో కావాలన్నా 10 days లో కావాలనుకున్నా సరే ఐటనరీ అనేది డిజైన్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఒక కోరిక ఉంటుంది, కాశీ వెళ్ళి 9 నిద్రలు చేయాలని చెప్పనేసి. సో అటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే కోరుకున్నా 9 నిద్రలు కాశీలో వెళ్ళి చేయడానికి 9 nights 10 days ప్రోగ్రామ్ ఉంది. ఇందులో ఏంటంటే ప్రతిరోజు కూడా ఒకరోజు ప్రయాగ్రాజ్ వెళ్ళేసి వస్తారు, ఒకరోజు అయోధ్య వెళ్తారు, ఒకరోజు గయా వెళ్తారు. ఈ విధంగా వాళ్ళకి 10 days ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసి ఇచ్చేస్తాం. సో ఎక్కడ వాళ్ళు ఖాళీగా ఉన్నామన్న ఫీల్ ఉండదు. 9 nights కాశీలో స్టే చేసామన్న అనుభూతి అనేది వాళ్ళు చెందుతారు. ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఐటనరీకి వచ్చేసరికి అది మీరే డిజైన్ చేస్తారా? కస్టమైజేషన్ లో అంటే కస్టమర్స్ కూడా దాన్ని చాయిస్ గా తీసుకోవచ్చా? చేసుకోవచ్చు మేడం. మన దగ్గర ఫిక్స్ డిపార్చర్స్ ఉన్నవి ఉన్నాయి. 5 nights 6 days ఉన్నాయి, 6 nights 7 days ఉన్నాయి, 9 nights 10 days ఉన్నాయి. లేదు వాళ్ళకు ఒకవేళ ఇంకా వేరే ప్లేసెస్ ఏమైనా యాడ్ చేయాలి, తక్కువ డ్యూరేషన్ లో కావాలి, లేదంటే లీజర్ గా ఎక్కువ డ్యూరేషన్ లో కావాలన్నా మనం చేస్తాం అనమాట. చేస్తాం. సో ఫుడ్ ఏంటంటే అక్కడికి వెళ్తే మన ఫుడ్ కష్టం అవుతుంది, అలా చెప్పి మనం వండుకునే పరిస్థితులు ఉండవు. సో మీరు ఎట్లా దానికి ప్రిపేర్ చేస్తారు వీళ్ళందరినీ? కంప్లీట్ గా మేడం మన సౌత్ ఇండియన్ వెళ్తున్నారు కాబట్టి, ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్ నుంచి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి కావాల్సిన టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ తగ్గట్టుగానే అక్కడ ఫుడ్ ప్రిపరేషన్ కూడా మనం దగ్గర ఉండి మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అనేది కూడా ఏర్పాటు చేస్తారు మేడం. ఓకే, సో ఇబ్బంది అయితే లేదు. ఇబ్బంది ఏముండదు మేడం. ప్లస్ వీళ్ళతో పాటు ఒక తెలుగు టూర్ మేనేజర్ కూడా వాళ్ళతో పాటు ఉంటారు. సో వాళ్ళు ఏ టెంపుల్ కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఏ ఘాట్కు వాళ్ళు స్నానానికి వెళ్ళాలనుకున్నా, పూజకు వెళ్ళాలనుకున్నా వాళ్ళకి క్లియర్ గైడెన్స్ అక్కడ తెలుగులోనే పర్సన్ ఇచ్చి వాళ్ళు వెళ్ళి మళ్ళీ వచ్చారా లేదా అనేది ఫోన్లో కూడా తను ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారు. గ్రూప్ అంతా వెళ్తున్నప్పుడు తను వాళ్ళతో పాటు వెళ్ళి దగ్గరుండి దర్శనం కూడా చేయించుకొని తీసుకొస్తారు. ఓహో, గైడ్ అక్కడ ఉంటారు అంతే. ఎగ్జాక్ట్లీ. మనకేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, లాంగ్వేజ్ తో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే సాధారణంగా సేఫ్టీ ఎట్లా ఉంటుందని చూసుకుంటారండి, అండ్ ఏ మంత్స్ అయితే ది బెస్ట్ చాయిస్ గా కూడా అనుకుంటూ ఉంటారు, మీరేం చెప్తారు? కాశీ యాత్ర వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మాసం ఎవరు చూడట్లేదు, రోజు చూడట్లేదు మేడం. ఎప్పుడు వాళ్ళు వెళ్ళాలనుకుంటే అప్పుడు శివుడు ఆజ్ఞ ఎప్పుడు ఇస్తే అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తున్నారు. సో కాశీ యాత్ర వెళ్ళడానికి మాసం ఏం లేదు. పవిత్రంగా చూసుకుంటే కార్తీక మాసంలో ఎక్కువగా వెళ్ళి వస్తారనమాట. ఓకే, కార్తీక మాసం కాస్త బెస్ట్ చాయిస్ గా చూస్తూ ఉంటారు. సో ఫుడ్ మీరే చూసుకుంటారు, అండ్ అకామిడేషన్ కూడా మీరు డీలక్స్ ఏసీ హోటల్స్ ఇస్తున్నారు. సో ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, సో ఎవరైనా కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ త్రూ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైనా సరే కాశీ యాత్ర వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇమ్మీడియట్గా మీ ప్యాకేజ్ అనేది బుక్ చేసుకోండి. అతి తక్కువ ధరలో కేవలం 25,999 మాత్రమే. ఎవరైనా పుణ్యక్షేత్రాలను సందర్శించాలి అనుకుంటున్నారా? కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ 25,999 రూపాయలు మాత్రమే. ఈ డౌట్స్ చాలా మందికి ఉంటే ఇంత తక్కువ ధరకి ఎలా పట్టుకెళ్తున్నారు, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఏమేమి చూపిస్తారు అని కదా. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ మీకు అందిస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి జశ్వంత్ గారు. థ్యాంక్ యూ మేడం.